హలో అండి. డ్రీమ్ డెస్టినేషన్లో ఈరోజు 6th డే. సో బద్రీనాథ్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని యాక్చువల్లీ మనం వెళ్ళాలని ప్లాన్, కాకపోతే చాలా లేట్ అయింది. 1:36 అవుతుంది. ఏం చేస్తా అంటే యాక్చువల్గా మెమరీ అంతా కూడా ల్యాప్టాప్కి ఫార్వర్డ్ చేస్తాను, అందుకని అది స్లోగా అయ్యింది, లేట్ అయింది చాలా. నైట్ చూపించలే కదా, ఇది చూడండి ఒకసారి. నాకు కేదార్నాథ్ ఎలా ఉందో ఇక్కడ నీకు పొద్దున చూపించే కదా, అక్కడి నుంచి ఇక్కడ మంచి పడుతుంది చూడండి. అక్కడి నుంచి అంటే కిందికి వస్తుంది వర్ఫ్ అంతా. ఇంకొక 14-15 డేస్లో మొత్తం ఇదంతా క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఎవరు ఉండరు కూడా. ఇప్పుడు మన అనేది చైనా సైడ్ లాస్ట్ విలేజ్. ఇంకొక అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తేనే సంథింగ్, అక్కడికి వెళ్ళినాక చెప్తా. వెళ్తే చైనా బార్డర్ వస్తుంది మనకు. స్పెండర్లో మీరు చూస్తారా అయ్యా, ఎట్లా వస్తారా ఇంత ఊపికి, ఎట్లరా అయ్యా. మనోడు నిన్న 300 కొట్టిండు ఆ బండి మీద ఘాట్ సెక్షన్లో. సో మన అనేది లాస్ట్ విలేజ్ ఈ సైడ్కి. ఇంకా దాన్ని మించిపోతే ఇంకా చైనా బార్డర్. అది అల్కనంద రివర్, ఒక టెంపుల్ ఉంది చూడండి, అది దాటితే టెంపుల్. ఇలాంటి రోడ్లు అసలు ఎలాంటి రోడ్లో రైడ్ చేసాం కూడా తెలియదు నాకు. నైట్ మొత్తం చిమ్మ చీకటి, ఏం కనబడలేదు. నేను రోడ్డు తప్ప ఇంకా దిక్కు చూసేది. సో మానా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. మానా విలేజ్ లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కాకపోతే మానా విలేజ్ వరకు బైక్ అలా ఉంటుంది, విలేజ్ లోపలికి బైక్ అలా ఉండదు. అక్కడ నుంచి కొంచెం దూరం పోయి ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా. సో ఇక్కడ వరకే అనుకుంటా, ఖాళీ ఇక్కడ ఫొటోస్ దిగి వెళ్ళిపోవాలి అంతే. ఇక బస్ అదే సోదర్. సో ఇక్కడే మ్యాక్సిమం అందరూ ఫొటోస్ అవన్నీ దిగుతూ ఉంటారు. मेरा फोटो खींचा. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా హెలికాప్టర్లు ఎగురుతున్నాయి, అసలు ఎటు పోతున్నాయో అర్థం కావట్లేదు. అసలు మస్తు తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడే ఒక గ్యాంగ్, ఒక 20 మెంబర్స్ దాకా కలిసారు. నాతో ఫోటో తీసుకున్నారు, నా బండితో ఫోటో తీసుకున్నారు. అంటే చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అసలు ఎక్కడ ఏ మారుమూల పోయినా కూడా ఉంటారు. చెప్పండి, నీలకంఠ మహాదేవ్ టెంపుల్ ఉంది కదా, ఈవెన్ అక్కడ కూడా, అది తెలుసో లేదు తెలియదు కానీ చాలామందికి, అక్కడ కూడా వచ్చారు. సో ఎక్కడైనా ఉంటారు మన వాళ్ళు. దానికి అందులో పైకి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది, ఎవరికి లేదు పర్మిషన్. పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. क्या भाई जाने का? సో పర్మిషన్ అయితే వచ్చింది పైకి వెళ్ళడానికి. సో యాక్చువల్లీ అక్కడైతే పెట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత చూస్తున్నారంటే చూడండి, పైకి ఎవరు రారనమాట. యాక్చువల్లీ ఇది ఆర్మీ ఏరియా. ఒక వాటర్ ఫాల్ ఉందో చూడండి,
ये कौन सी वाटरफॉल था? ఫుల్ కూల్ అంటే అవన్నీ మంచి కరిగి కిందికి వస్తున్నాయి వాటర్ అంతా కూడా. సో లాస్ట్గా చూడనేమో అనుకున్నాం మన విలేజ్, బట్ చూసాము పైకి. ఇక్కడ నుంచి భీమునికుండు, అలాగే పాండవుల స్వర్గ ద్వారం ఉంటుంది, అలాగే సరస్వతి అమ్మవారి అది ఉంటుంది. నానా విలేజ్ అక్కడి నుంచి టెక్ చేస్తున్నారు చూడండి, ఒక లైన్ కనిపిస్తుందా, ఆ లైన్ నుంచి టెక్ చేస్తున్నారు అందరు. పైకి చేయరు, సింపుల్గా అక్కడి నుంచి అటాక్ చేస్తున్నారు. మనం పైనుంచి వ్యూ ఇస్తున్నాము, అదిగోండి అక్కడి నుంచి సరస్వతి నది అనుకుంటుంది. సరే అది చూడండి, అది ఎంత పెద్దలో అండి. అదంతా పైకి ఎక్కి ఉంది, అదంతా ఎక్కితే ఏమొస్తుంది పైకి. ఇంకా లాస్ట్ ఆ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ అంతా దాటితే పైన అంతా చైనా అంట. ఇంకా మనకి మిలిటరీ అని చెప్తున్నారు. ఇదంతా పైకి ఎక్కిపోతే పక్కన ఇంకా మొత్తం పైన అంతా కూడా చైనా అంట. సో అఫిషియల్లీ ఇదే మానది ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని చెప్పేసి అంటారు. సో సరస్వతి నది ఇదే సరస్వతి నది. ఇక్కడ చూడండి, సరస్వతి జార్జ్, ద పాయింట్ వేర్ మైటీ సరస్వతి రివర్ డిసపియర్. అంటే సరస్వతి నది ఇక్కడ మాయమైపోతుంది, అంటే భూమిలోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తుందో ఇంకెవరికి తెలియదు. హిమాలయాల్లో పుట్టి సరస్వతి మాత, సరస్వతి రివర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఉండదు మళ్ళీ. చూడండి కావాలంటే నేను చూపిస్తా. ఇక్కడికి వెళ్ళడానికి ఉండదు, అంటే ఇక్కడ ఉందిలే కానీ ఎక్కడికి వెళ్తుందో లేదు చూడండి. అక్కడ వెళ్ళడానికి వాటర్ లేవు, ఏం లేవు. కింద జూమ్ చేసి చూపిస్తాను చూడండి, కింద మీకు వాటర్ ఉన్నట్టు ఉండవు చూడండి. అక్కడ అక్కడ ఒక నది ప్రవహిస్తుంది కదా, ఆ నదిలో కలవట్లేదు. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, బట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కొన్ని ఇయర్స్ నుంచి ఇదైతే ఇక్కడ ఇలాగే జరుగుతూ ఉంది. సో మీకు బోర్డు కూడా ఉంది చూడండి, సరస్వతి జార్జ్, ద పాయింట్ వేర్ మైటీ సరస్వతి రివర్ డిసపియర్ అని చెప్పేసి. ఇదే సరస్వతి రివర్, ఇక్కడే ఇంకా ఎండ్ పాయింట్ సరస్వతి రివర్కి. సో మన విలేజ్ నుంచి నేను వెళ్ళి సింపుల్గా చూపిస్తున్నాను కదా, ఇట్లా ట్రెక్ చేసుకుంటూ అలా వెళ్ళాలి. అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ పాండవుల స్వర్గద్వారం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంకా పైకి ఇంకా అట్లా సర్చ్ చేసుకుంటూ ఇంకా పైకి వెళ్తుంటే ఒకటి మీద వాటర్ ఫాల్ వెళ్తుందా, రెండు కనిపిస్తున్నాయి చూడండి, ఇటొకటి అటొకటి. పైన ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నాము. హాఫ్ అన్ అవర్ దాకా మాకు ఆర్మీ బ్రో అయితే చాలా చెప్పాడు. హాఫ్ అన్ అవర్ దాకా అసలు డిస్కషన్ చేసాం చైనా గురించి, అది ఇది అని చాలా డిస్కస్ చేసాం. పైన అరౌండ్ 5,000 మెంబర్స్ ఉన్నారంట ట్రూప్ వాళ్ళు. సో ఇది ఆర్మీ బేస్ క్యాంప్, కింద ఉంది కదా ఆర్మీ బేస్ క్యాంప్ అది.